దండాలమ్మా, బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. వెళ్ళు. అమ్మా, డబ్బులు. ఇదిగో. ఇంకొంచెం ఇవ్వండి అమ్మా. కొంగుముల్లో కూడా ఏమీ కట్టలేదమ్మా. అయ్యో, మర్చిపోయి ఉంటారు. ఇవి కూడా తీసుకో. మర్చిపోవడం కాదమ్మా, మీరేమీ అనుకోనంటే అసలు విషయం చెప్తాను. ఏంటి? రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదమ్మా. ఏంటి నువ్వనేది? నిజమమ్మా, నేను ఇలాంటివెన్నో చూశాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. పక్క చెదరలేదు, బట్టలు నలగలేదు, పువ్వులు కూడా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చి ఆగిపోయారేమో. సర్లే, ఈ విషయం ఎక్కడ చెప్పకు. వెళ్ళు. అయ్యో, నేనెందుకంటానమ్మా? వెళ్ళు. అపర్ణ, ఏంటమ్మా? రాత్రి ఏం జరిగింది? ఏం జరగడం ఏంటమ్మా? నీకు అల్లుడు గారికి గొడవ ఏమైనా జరిగిందా? అలాంటిదే లేదమ్మా. మరి కార్యం ఎందుకు జరగలేదు? లేదమ్మా, జరిగింది. నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. నీ మాటల్లో తడబాటే నువ్వు అబద్ధం చెప్తున్నావని తెలుస్తోంది. నిజం చెప్పు. ఇప్పటికే నీ చెల్లెల జీవితం అలా అయిందని కుమిలిపోతున్నాను. నువ్వు కూడా సంతోషంగా లేవని తెలిస్తే నేను తట్టుకోలేనమ్మా. మీ ఇద్దరి జీవితాలు నా వల్ల నాశనం అయ్యాయని తేలితే నా ప్రాణాలు మిగలవు. అలాంటిదేం లేదమ్మా. మరెందుకు జరగలేదు? నువ్వు అర్జున్ని నిజంగా ప్రేమించావా, లేక మీ నాన్నగారు డైరీలో రాసుకున్నారని పెళ్లి చేసుకున్నావా? నాకు నిజం తెలియాలి. నాపై ఒట్టేసి చెప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.